అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధిస్తాం దక్షిణ భారతదేశం సుప్రీంకోర్టు బెంచ్ని, సాధిస్తాం దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ని. సాధిస్తాం దక్షిణ భారతదేశానికి రెండో పార్లమెంటును, సాధిస్తాం దక్షిణ భారతదేశానికి రెండో పార్లమెంటును ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర విభజన సమయంలో ఉవ్వెత్తున కూడా ఉద్యమాలు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల మీద కూడా అనేక పోరాటాలు చేసిన రాష్ట్ర విద్యార్థి జేఏసీ మరొక పోరాటానికైతే నాంది పూసుకొని ఉంది. అది ఇప్పుడు ముఖ్యంగా ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి కూడా ఆ ఉద్యమము ప్రారంభం కానుంది. అసలు ఆ ఉద్యమం దేనికోసం చేస్తున్నారు, ఇటువంటి డిమాండ్స్ వారు ప్రభుత్వం ముందు అయితే ఉంచబోతున్నారో ఇప్పుడు విద్యార్థి జేఏసీ నాయకులు ఉన్నారు, వారు మాట్లాడుతూ తెలుస్తున్నాం. సతీష్, మీరు చాలా రోజుల నుంచి కూడా విద్యార్థి సమస్యల మీద అనేక ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కూడా, ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో మీకు మంచి ఉద్యమాలు చేసిన పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఎటువంటి సమస్యల మీద మరి ఒక కార్యాచరణ చేయబోతున్నారు? ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 78 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటికీ కూడా మరి దక్షిణ భారతదేశం వివక్షతకు గురవుతుంది. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏవైతే కొన్ని డిమాండ్లు బయటికి తీసుకొని వచ్చారంటే, ఆర్థికంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ బలమైన రాష్ట్రాలుగా ఉన్నాయి. కానీ మాకు కావాల్సిన హక్కులు అందట్లేదు. ఎందుకంటే విభజించిన ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురయ్యాం. అయితే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 21 యోగా దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. అయా ఈరోజు భారతదేశంలో ప్రజలకి ప్రభుత్వం చేరువాలన్న ధోరణితో మహారాష్ట్రలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, కర్ణాటకలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, తమిళనాడులో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, కలకత్తాలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. కాబట్టి వాటికి హైకోర్టు బెంచ్లు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజలకి న్యాయం తొందరగా అందాలని. అయితే భారతదేశానికి 77 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు, సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నది మా ప్రథమ డిమాండ్. అదేవిధంగా రెండో పార్లమెంటు, ఇంకో పార్లమెంటు మరి దక్షిణ భారతదేశంలో కడితే భవిష్యత్తులో కూడా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే వివాదం రాదు. కాబట్టి మరి శీతాకాల సమావేశాలు మరి దక్షిణ భారతదేశంలో నిర్వహించాలి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో యువతకు సిబిల్ స్కోర్ అంటే ఈరోజు ఆర్బీఐ రూల్స్లో ఎక్కడైనా బ్యాంకులు సిబిల్ స్కోర్ అని ఉందా? లేదు. కానీ ఒక సిబిల్ స్కోర్ పేరుతో దక్షిణ భారతదేశంలో యువతకు అన్యాయానికి గురి చేస్తున్నారు. అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంక్ ఇలాంటి కొన్ని లక్ష్యాలతో ముందుకు పోవాలని ఒక ఆలోచనతో. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ లేకపోవడం, మన దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ లేకపోవటం వల్ల మరి మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. అంతేకాదు, ఏదైనా కావాలన్నా కూడా మరి ఢిల్లీ పోవాలంటే దాదాపుగా 5,000 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతాం. అయితే దీనికి సంబంధించి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఏదైనా కార్యాచరణ, అంటే పలానా రోజు నుంచి మేము ఈ విధంగా ఉద్యమానికి పూనుకుంటున్నాము, ఆ ఉద్యమంకి అంటే ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఓయూజేఏసీ, తెలంగాణలో ఓయూజేఏసీ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్, తమిళనాడు హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక బార్ అసోసియేషన్, హైకోర్టు బార్ అసోసియేషన్ వీళ్ళందరం కూడా కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ముందుకు పోతాం. రేపు మరి సోమవారం కూడా నాగార్జున యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుంటున్నాం, తర్వాత విజయవాడ, వైజాగ్. ఎందుకంటే ఇక్కడ ప్రధాన ఎజెండా మరి యోగా దినోత్సవం అన్నాడు. అంటే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి భారత ప్రధాని మా దక్షిణ భారతదేశం యువత, విద్యార్థి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి, ఇప్పటి వరకు కొన్ని డిమాండ్స్ తోటి మీరు ఇప్పుడు కార్యాచరణ అవుతుంది విద్యార్థి చేస్తారు. దీనికి సంబంధించి ఏదన్నా వినతులు కానీ, విజ్ఞప్తులు కానీ పాలకులకు కానీ, ఇటు అధికారులకు కానీ ఇవ్వడం జరిగిందా ఇప్పటివరకు? మీరు పాలకులకైనా అధికారులకైనా మేము చెప్పేది ఏంటంటే,
మన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ గారు చేపట్టిన ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో దానికి సపోర్టుగా దళిత బహుజన విద్యార్థి యువజన జాగృతి తరపున మేము వారికి మద్దతు తెలియజేస్తున్నాం. పాలకులకి నాయకులకి మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు బెంచ్ అనేది ఏర్పాటు చేయడం వల్ల సాధారణ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుంది. మనం ఢిల్లీ వెళ్ళాలంటే భాష అనేది ఒక అభ్యంతరం మనకు వస్తుంది. ఇక్కడి నుంచి మనం 5,000 కిలోమీటర్లు డబ్బుతో కూడిన పని, సాధారణ మానవుడు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. అక్కడికి వెళ్ళినాక న్యాయమూర్తులకు డబ్బులు పెట్టడం కానీ ఇవన్నీ సాధారణ మానవులు చేయలేరు. కాబట్టి ఈ యొక్క జగదీష్ గారు ఏదైతే డిమాండ్ను ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని చెప్పి పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మేము మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కూడా చేస్తున్నటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఈరోజు ఉన్నప్పుడు మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతో పాటు అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంకు అదేవిధంగా కూడా దేశం 2వ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని, అదేవిధంగా సివిల్ స్కోర్ విధానాన్ని తీసివేయాలని చెప్పేసి 4 ప్రధానమైన డిమాండ్లతో కూడా వీరు ఉద్యమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పేసి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అయితే చేస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థి జేఏసీ నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.